నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరట మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. ఇక్కడ యేసు సమరయ స్త్రీతో, నేను ఇచ్చే నీళ్లు త్రాగే ఎవరికైనా మరెన్నడూ దాహం కాదు. నేను వారికి ఇచ్చే నీళ్లు వారిలో ఉండి శాశ్వత జీవితానికి ఊరుతూ ఉండే ఊట అవుతుంది అని ఆమెతో చెప్తున్న సందర్భంలోనిది. యేసు తాను మామూలు నీళ్లు గురించి కాక ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతున్నానని ఆమెకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. శాశ్వతంగా దాహాన్ని తీసివేసి శాశ్వత జీవాన్ని కలిగించే మామూలు నీరు ఎక్కడా లేదు. దప్పిగొనడు అంటే విశ్వాసులు దేవుని గురించి మరింత లోతైన అనుభవం కోసం ఆశించరని కానీ, సత్యము నీతి న్యాయాల కోసం దాహం అనుభవించరని కానీ అర్థం కాదు. క్రొత్త జన్మను, క్రొత్త జీవాన్ని దేవుని ఆత్మ మూలంగా అనుభవించిన తరువాత వాటి కోసం మళ్ళీ దప్పిగొననవసరం లేదు. వారిలోని లోతైన అభిలాషలను సంతృప్తి పరచగలిగే ఒక ఊట వారిలో ఉంటుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసులంగా నీతి న్యాయాల కోసం ఆకలి దప్పులు గలవారంగా ఉండాలని దేవుని కోరిక. ఆయన ఇచ్చిన రక్షణను దేవునికి ఇష్టమైన రీతిలో విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు, దేవుని వాక్యానికి లోబడి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడితే మనం నీతి న్యాయాలను అనుసరించి నడిచేవారంగా ఉండగలుగుతాం. యేసు ఇచ్చే జీవజలం జలజల పారే నీటి లాంటిది. విశ్వాసి హృదయంలో పెళ్ళుబుకే ఊట లాంటిది. అది సమృద్ధి జీవం. క్రీస్తు చెంతకు నమ్మకంతో వచ్చి ఆయనను ప్రభువుగా, ముక్తిదాతగా, రక్షకుడుగా మన హృదయాల్లో స్వీకరించాలి.